ప్రస్తుతం కృత్రిమ మేధకు ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో దాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. బూతులు మాట్లాడే నాయకులను ప్రజలు ఆదరించరని, ఈ విషయం గత ఎన్నికల్లోనే నిరూపితమైందని ఆయన గుర్తు చేశారు. విజయవాడలోని పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా ప్రారంభం కాగా ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. యువత పరిశోధనకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు సామాజిక అంశాల మీద అవగాహన పెంచుకోవాలని కోరారు. ఎంతో మంది మేధావులని సమాజానికి అందించిన గొప్ప విద్యాసంస్థ పిబి సిద్ధార్థ కళాశాల అని వెంకయ్య నాయుడు తెలిపారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అనేక కోర్సులు పిబి సిద్ధార్థ కళాశాలలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రిన్సిపల్ మేకా రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడిని విద్యార్థులు సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులంతా కలిసి ఉల్లాసంగా గడిపారు. కృత్రిమ మేధస్సు మాత్రం లేదు నాకు. దాని గురించి వింటేనే భయం పుడుతుంది నాకు. అదే కృత్రిమ మేధస్సు కలిగి ఉండడం తప్పని నేను అన్నాం. భారతదేశంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుల పక్షపాతాలు నేర్పితే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. మత విద్వేషాలు రెచ్చగొడితే ఊహించుకుంటేనే భయంకరంగా లేదా. అందువల్ల ఇవన్నీ వణుకు పుట్టిస్తున్న భయాలు. ఆ మాటలు చెప్పి నేను మీ ఏఐకి దూరంగా ఉండండి అని చెప్పి నేను చెప్పడంలే. ఈ భయాలను పోగొట్టే విధంగా ఆ ఏఐని అదుపులో చేసుకొని మనము ముందుకు వెళ్లాల్సి ఉంది. ఇవన్నీ ఉద్యోగాలది ఒక్కొక్క ఆందోళన అయితే నా మనసులో ఇంకొక ఆందోళన ఉంది. ఏఐ వస్తే ఎక్కువ వాయు వరుసలో మర్చిపోతారేమో భయం నాకు. దీన్ని నైతిక పద్ధతుల్లో విలువలతో కూడిన సాంప్రదాయబద్ధంగా ఏఐని ఎలా ఉపయోగించాలి, ఇది మన ముందునంటే సవాల్ ఇవ్వాలి. మాతృభాషను ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో వచ్చిన భాషను మనం మన యొక్క జీవితంలో వాడుకోవాలి. అసలు భాష మర్చిపోయి, అమ్మ భాష మర్చిపోయి ఇతర భాషలో మాట్లాడడం, అది ఆ వ్యామోహాన్ని మనం దూరం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. కాలేజ్ కేవలం విద్యని మాత్రమే కాకుండా దానితో పాటు ఒక వ్యక్తిత్వాన్ని మనిషిగా బయటికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో, ఆ సరైనటువంటి దృక్పథంతో, ఆలోచనలతో బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల కోర్సుల్ని కూడా మనం అందించడం జరుగుతుంది. అది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, లిటరరీ ఈవెంట్స్ కావచ్చు, ఇట్లా అనేక ఈవెంట్స్ లో విద్యార్థులు అందరూ కూడా అన్ని రకాలుగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దానికి తగినట్టుగా కోర్సులు కూడా డిజైన్ చేసి, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, డేటా అనలిటిక్స్ కావచ్చు, ఇలాంటి కోర్సులన్నింటినీ డిజైన్ చేసి మన కాలేజీలో ఈరోజు జరుపుతూ ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది.